హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాము. వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో శ్రావణి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ అమూల్య కీర్తి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్, కుకట్పల్లి. వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి మేడం? వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది మ్యామ్? వైట్ డిశ్చార్జ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్స్. శ్రావణి, గైనిక్ క్లినిక్కి వచ్చే చాలా మంది పేషెంట్స్ వైట్ డిశ్చార్జ్ అని కంప్లైంట్ చేస్తారు. సో వైట్ డిశ్చార్జ్ అనేది బేసికలీ పేషెంట్కి అండర్వేర్ ఊరికే తడిగా అవ్వడము, లేకపోతే బాగా స్మెల్ రావడము, లేకపోతే ఇచ్చింగ్ ఉండడం వెజైనల్ రీజియన్లో, దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ రావడం అనే కంప్లైంట్తో యూజువల్లీ వస్తారు క్లినిక్కి. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్గా ఫిజియోలాజికల్ ఉండొచ్చు, లేకపోతే పెథలాజికల్ ఉండొచ్చు. ఫిజియోలాజికల్ అంటే న్యాచురల్ అనమాట. అంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది న్యాచురల్గానే ఉంటుంది. ఆడవాళ్ళందరికీ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది, ఎస్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. ఇది యూజువల్గా పీరియడ్స్ వచ్చే ముందు, లేకపోతే పీరియడ్స్ వచ్చాక 2 to 3 days ఆర్ డ్యూరింగ్ ఓవ్యులేషన్, అంటే ఆల్మోస్ట్ డే 11 to డే 15, డే 16 వరకు వైట్ డిశ్చార్జ్ రావడం సహజం. అది నార్మల్. అది ఉండడం ప్రతి ఒక్కరికి ఉంటుంది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. సో అది అంత సమస్య అయితే కాదు. నార్మల్గా ఉండే వైట్ డిశ్చార్జ్ వచ్చేసి స్టిక్కీ కంటెంట్లో ఉంటుంది అనమాట. దాంతో ఎలాంటి స్మెల్ రావడం కానీ ఇచ్చింగ్ రావడం కానీ ఉండదు. వేరాజ్ పెథలాజికల్ అంటే ఎప్పుడైనా ఎలాంటి ఇన్ఫెక్షన్ రావడం వల్ల అలాంటి సిచ్యువేషన్స్లో అది మనం పెథలాజికల్ అంటాము. ఆ సిచ్యువేషన్స్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీలో మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల వైట్ డిశ్చార్జ్ అనేది పెరుగుతుంది. సో అది నార్మల్, అన్లెస్ దాంతోపాటు ఇచ్చింగ్ అండ్ స్మెల్ లేకపోతే. ఓకే, ఇంకొక రీజన్ వచ్చేసి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేసినప్పుడు కూడా కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది పెరగడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎలాంటి ఇమ్యూనిటీ కండిషన్స్ సచ్ పేషెంట్కి డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది పెరగచ్చు. బేసికలీ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద హెల్దీ బ్యాక్టీరియా అండ్ ది అన్హెల్దీ బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది. వైట్ డిశ్చార్జ్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, ఎవరికి ఎక్కువగా వస్తుంది మేడం? వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో యూజువల్లీ ఆ పీరియడ్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ యంగ్ చిల్డ్రన్లో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అప్పుడప్పుడు కనిపించవచ్చు. దీని యూజువల్ రీజన్ కెన్ బి సమ్ అన్హైజీనిక్ ప్రాక్టీస్, అంటే క్లీన్ టాయిలెట్స్ యూజ్ చేయకపోవడము, సరిగ్గా అండర్ గార్మెంట్స్ చేంజ్ చేసుకోకపోవడము, అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది కనిపించవచ్చు. అనదర్ రేర్ కాజ్, మరి చిన్నపిల్లల్లో ఏమైనా ఫారెన్ ఆబ్జెక్ట్ లాడ్జ్ అవ్వడం వల్ల చాలా ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అనేది కూడా కొన్ని కేసెస్ చూసాము అలాంటివి. యూజువలీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది పెరుగుతుంది. ఓసీపీస్ యూజ్ చేసే వాళ్ళలో వైట్ డిశ్చార్జ్ కూడా న్యాచురల్లీ మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చూడొచ్చు. రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కూడా ఎవరైతే అన్హైజీనిక్ కండిషన్స్లో ఉంటారో, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది. వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మేడం? వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి యూట్రస్ ఇన్ఫెక్ట్ అవ్వడము, ఎస్టీడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా ఉండడం వీళ్ళలో అనేది జరుగుతుంది. దీంతో పార్ట్నర్కి కూడా రావడము, ఇలాంటి కండిషన్స్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ పిఐడి అనే కండిషన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటారు అనమాట, అది కూడా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు యూట్రస్ ఇన్ఫెక్ట్ కావచ్చు, దాంతోపాటు ట్యూబ్స్ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. దీనివల్ల ఒక్కొక్కసారి ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వడము, అలాంటి కండిషన్స్ కూడా అవ్వచ్చు. దానివల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్స్ తీసుకోవాలి మేడం? వైట్ డిశ్చార్జ్ బేసికలీ ఇందాక చెప్పినట్టు ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ హెల్దీ బ్యాక్టీరియా అండ్ అన్హెల్దీ బ్యాక్టీరియా. సో హెల్దీ బ్యాక్టీరియా గ్రోత్ కోసం మనం ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ప్రోబయోటిక్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిది. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్ కర్డ్ అనమాట. కర్డ్ అండ్ యోగర్ట్
డైరీ ప్రోడక్ట్స్ అనేవి దే ఆర్ రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్. సో అది తీసుకోవడం వల్ల హెల్దీ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ లైక్ ఆరెంజెస్, సిట్రస్ ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ఆర్ ప్రోబయోటిక్ హెల్దీ అనమాట. అండ్ మెంతులు, లేడీస్ ఫింగర్ ఇలాంటి ఫుడ్స్ కూడా వైట్ డిశ్చార్జ్ తగ్గిస్తాయి. వైట్ డిశ్చార్జ్ రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి మేడం? వైట్ డిశ్చార్జ్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టు మంచి ఫుడ్ ఒకటి తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హైజీనిక్ ప్రాక్టీస్, అంటే బ్రీదబుల్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి, టైట్ ఇన్నర్స్ వేసుకోవద్దు. సో ఫ్రీక్వెంట్ వెజైనల్ డూషింగ్, అంటే ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం అవాయిడ్ చేయాలి. ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకున్నప్పుడు ఎలాంటి సోప్స్, సెంటెడ్ సోప్స్, బబుల్ బాత్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవడమే మంచి ప్రాక్టీస్. అండ్ కాటన్ అండర్ గార్మెంట్స్ ఆర్ అడ్వైజ్, ఎందుకంటే అవి బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి. అండ్ దీంతో పాటు ఫ్రంట్ టు బ్యాక్ వాషింగ్ అనేది చేసుకోవాలి, సో దట్ ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ అ గైనకాలజిస్ట్, ఎస్పెషలీ దాంతో స్మెల్ అండ్ ఇచ్చింగ్ ఉన్నప్పుడు. అండ్ ఎలాంటి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడానికి ఇట్ ఈస్ బెటర్ టు యూస్ కాండమ్స్. మాకు వైట్ డిశ్చార్జ్ గురించి విలువైన సమాచారాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ మేడం. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.